ఫస్ట్ ప్రభువుని స్తుతించినటువంటి అంశము సబ్స్టిట్యూటర్, రెండవది అవర్ సాల్వేషన్ కెప్టెన్. 11వ వచనం చూస్తే పరిశుద్ధపరచు వారికి పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒకటే మూలం. అనగా సమస్త మానవాళి తమ పాపములన్నిటి నుండి విమోచించబడాలంటే, పాపము నుండి పరిహరింపబడాలంటే, పాప పరిహారార్థ బలిగా వచ్చిన ప్రభువే పరిశుద్ధపరచుటకు ఆధారం. అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, పరిశుద్ధపరచబడు వారికి పరిశుద్ధపరచు వారికి ఒక్కడే ఆధారం. యేసుక్రీస్తు ప్రభు నామమున తప్ప, యేసుక్రీస్తు రక్తములో తప్ప ఏ మానవుడు ఏ రీతిగానూ తమ పాపములను శుద్ధి చేసుకోలేడు. మూడవది ఏంటంటే, ఆయనను మనల్ని పరిశుద్ధపరచువాడుగా వచ్చాడు. ఈజ్ అవర్ సాంక్టిఫైయర్. 14వ వచనం 15వ వచనం చూస్తే, ఆ ప్రకారమే మరణము యొక్క బలము గాల వారిని అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకు, జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడాయను. మరణము యొక్క బలము అనగా మనిషి చనిపోవడానికి అపవాది కారణమని కాదు, కానీ మనిషిని పాపం చేయుటకు అపవాది ప్రేరేపిస్తున్నాడు. ఆ పాపం వలన మనిషి ఏ స్థితిలోకి వెళ్ళిపోతున్నాడంటే, జీవితం అంటే నచ్చక ఒంటరితనంలోనికి వెళ్ళి నిరాశ నిస్పృహల గుండా వెళుతూ జీవితాన్ని అంతం చేసుకోవాలన్నటువంటి ఆ ప్రేరణ. ఈ రోజుల్లో 45% మంది చనిపోవడానికి, చంపడానికి గల ఒకే ఒక్క కారణం ఏంటి అనంటే, నిరాశ, నిస్పృహ, మత్సరం, కోపం, ఆగ్రహం. ఇవన్నిటికీ మూలం ఏంటంటే హృదయ అంతరంగంలో పాప స్వభావం. ఈ పాప స్వభావాన్ని ఎవడు ప్రేరేపిస్తున్నాడంటే అపవాది, మరణము యొక్క బలము గలవాడైన అపవాది. అందుకే దేవుడు ఏం చేశాడంటే, ఆయన ఈ లోకంలో మానవుడుగా వచ్చిందే అపవాది యొక్క మరణ బలాన్ని ఓడించడానికి, అపవాదిని నిరాయుధునిగా చేయడానికి ఆయన వచ్చాడు. సాటాన్ కాంకరర్. లాస్ట్ అండ్ ఫైనల్ 17వ వచనం చూస్తే, కావున ప్రజల పాపములు పరిహారము కలగచేటుకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడి నిమిత్తం అన్ని విషయములో ఆయన మన సహోదరుల వంటి వాడు, తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందిన గనక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆయన ఎలా వచ్చిండట? ఆయన ప్రధాన యాజకుడిగా వచ్చాడు. మునుపు మనం మన ప్రాచీనమైనటువంటి ప్రపంచాన్ని చూస్తే కనుక ప్రధాన యాజకులు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెట్టేవారు. సాధారణమైన వ్యక్తి అక్కడికి వెళ్ళుటకు అర్హత లేదు. కానీ మన ప్రధాన యాజకుడు సిలువలో ఆయన మరణించినప్పుడు దేవాలయపు తెర ఏమైంది? చినికెను. నౌ వి ఆర్ ఆల్ ఏమయ్యామంటే ఎలిజిబుల్ అయిపోయాం, యోగ్యతను పొందుకున్నాం. పౌలు గారు రాస్తా ఉంటారు, క్రీస్తు యేసు రక్తము చేత మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు సమీపస్తులై ఉన్నారు. We draw near to the Lord by the blood of Christ. ఆయన రక్తము చేత మనం ఆయనకు సమీపస్తులమయ్యాం. The blocks of sin were removed by the resurrection of Christ. సమాధి రాయి దొర్లింపబడింది ఆయన బయటికి రావడానికి కాదు, మనము లోపలికి వెళ్ళి ఆయన సజీవుడని తెలుసుకొని మరణము ఓడిపోయిందని తెలుసుకోవడానికి. పాప బంధకములు విడిపోయాయి, పాపము యొక్క శక్తి అయిన మరణము ఓడిపోయిందని పౌలు ఎలుగెత్తి చెప్పాడు. ఓ మరణమా, నీ ముల్లెక్కడా, నీ విజయమెక్కడా? ప్రభువారు జన్మించిందే చావుని చావు దెబ్బ కొట్టడానికి, అపవాదిని నిరాయుధుని చేయడానికి వచ్చాడు. ఆయన అపవాదిని నిరాయుధునిగా ఊరేగించి ప్రతి మానవుడు పుట్టింది ఇక మరణించడానికి కాదు, నిత్య జీవం అనుభవించడానికని ఆయన మానవ జీవితానికి పరమార్థాన్ని తీసుకొచ్చాడు, పరమ అర్థాన్ని తీసుకొచ్చాడు. ప్రియమైన దేవుని కుటుంబం, 5 Sలు చెప్పాము ఈరోజు మనం ఆరాధించడానికి. ఆయన మన కోసం మరణించడానికి, మనకు బదులుగా ఈజ్ అవర్ సబ్స్టిట్యూటర్ అండ్ రక్షణకర్తగా వచ్చాడు. ఈజ్ అవర్ సాల్వేషన్ కెప్టెన్. ఆయన మనల్ని పరిశుద్ధపరచడానికి పుట్టాడు. ఈజ్ అవర్ సాంక్టిఫైయర్. ఆయన అపవాది యొక్క మరణమును బలము గల వారిని నిరాయుధునిగా ఓడించడానికి వచ్చాడు. ఈజ్ అవర్ సాటాన్ కాంకిరర్.
అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఎస్ఎస్, హీ ఈజ్ అవర్ సింపథెటిక్ హై ప్రీస్ట్. ఆయన నమ్మకం గల దేవుడు. మనం ఆరాధించేటప్పుడు ఒక మాట అడుగుదాం, నిజంగా ప్రభువా, నేను నా పాపాలు ఒకరోజు ఒప్పుకున్నాను, నువ్వు నమ్మకంగా క్షమించావు. నాలాంటోని కూడా మందిరంలో కూర్చోడు. ఒకప్పుడు అనుకున్నాను, నాలాంటి వ్యక్తిని మందిరంలోకి వస్తే ఎవడైనా రాణిస్తాడా, నాలాంటి జీవితాన్ని కూడా దేవుడు బాగు చేస్తాడా. డాక్టర్లందరూ చేతులెత్తేశారు. బాగు చేసేవాళ్ళు డబ్బులు బాగా తిన్నారు, కానీ నన్ను ఎవడూ బాగు చేయలేదు. డాక్టర్లు చేతులెత్తేశారు, బాగు చేసేవాడు చేతులెత్తాడు, మనుషులు విసర్జించారు, చర్చిలో వాళ్ళు కూడా విసర్జించారు. నా దుస్తులను చూసి, నా 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 యొక్క పేదరికాన్ని చూసి నా పక్కన కూర్చోవడానికి కూడా ఇష్టపడలేదు. బట్ యూ లవ్ మీ, నన్ను నువ్వు ప్రేమించావు, నువ్వు కనికరం గల ప్రధాన యాజకుడివి, నన్ను నీ గుండెల కత్తుకున్నావు, గుండెలో పెట్టుకొని చూసుకుంటున్నావు, నువ్వు నమ్మకము గల నా సహోదరుడు. ఆయన అన్నాడు, మన సహోదరుడు వంటి వాడయ్యాడు. మనం శోధనలో ఉన్నప్పుడు మనల్ని ఈ 2025 అంతట్లో కూడా ఆయన ఒక తల్లి కన్న పేగును ఆ పంచుకొని పుట్టినటువంటి ఆ బిడ్డ ఏడుస్తే ఎలా తట్టుకోలేదో అలా ఆయన మనకు సహాయం చేయగలవాడిగా 2025 అంతా కాచి కాపాడుతూ వచ్చాడు. కాలు నొప్పి లేచినప్పుడు, చెయ్యి నొప్పి లేచినప్పుడు, చెవి నొప్పి లేచినప్పుడు, ముక్కు నొప్పి లేచినప్పుడు, తలనొప్పి లేచినప్పుడు, మెడనరాలు నొప్పి లేచినప్పుడు, ఇంట్లో ఉప్పు లేనప్పుడు, కూర లేనప్పుడు, పసుపు లేనప్పుడు, నూనె లేనప్పుడు, బియ్యం లేనప్పుడు, కట్టుకోవడానికి బట్టలు లేనప్పుడు, కప్పుకోవడానికి బెడ్షీట్ లేనప్పుడు, ఉండడానికి నివాసం లేనప్పుడు, చిన్న చిన్న విషయాల నుండి పెద్ద పెద్ద విషయాల వరకు ఆయన మన ఎడల కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడై ఉన్నాడు. మన వంటి వాడైపోయాడు, అనగా మనకు సొంత అన్నవలే అయ్యాడు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, నా సొంత అన్న నన్ను ఎప్పుడు ప్రేమించలేదని. నీ సొంత అన్న పరమును విడిచి నీ కోసం వచ్చి ప్రాణం పెట్టిన యేసన్న ఉన్నాడు. నీ తండ్రి నిన్ను పట్టించుకున్నాడు కావచ్చు, ఆ పరలోకపు తండ్రి నీ కోసం మానవుడయ్యాడు. నీ చెల్లి, నీ అక్క, లేకపోతే నీ భార్య, లేకపోతే నీ భర్త, అలాంటి ఆ ప్రేమ నువ్వు ఎక్కడి నుంచి పొందుకోవట్లే కావచ్చు, అన్ని రకాల ప్రేమలను నీకు ఇవ్వగలడానికి ఆయన నమ్మకము గల సహోదరుడు. స్తుతిద్దామా లేచి నిలబడి? షల్ వి స్టాండ్ ఫర్ గాడ్? మనకున్న 10 నిమిషాలు సాలిడ్గా మనం ఈ 5 విషయాలను బట్టి ప్రభువుని స్తుతిద్దాం. హీ ఈజ్ అవర్ సబ్స్టిట్యూటర్, హీ ఈజ్ అవర్ సాల్వేషన్ కెప్టెన్, హీ ఈజ్ అవర్ సాంక్టిఫైయర్, హీ ఈజ్ అవర్ సాటాన్ కాంకరర్, అండ్ హీ ఈజ్ అవర్ సింపథెటిక్ హై ప్రీస్ట్. మనకు బదులుగా మరణించడానికి వచ్చిన, మనకు ఈ భూమిపై ప్రతి మనిషికి రక్షించుటకై రక్షణకర్త ఆయన, పరిశుద్ధపరచువాడు ఆయన ఒక్కడే, అపవాదిని మరణమును జయించిన వాడిగా, మన యొడల కనికరము నమ్మకము గల ప్రధాన యాజకుడిగా, ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టబడిన యేసును మనం చూచుచున్నాం. క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ యూ అండ్ మీ. ఎక్కడ చూసినా నీ కొరకు, నీ కొరకు, నీ కొరకు, నా కొరకు, నా కొరకు, నా కొరకు అనే. అది మనం గ్రహిస్తే ఆరాధించకుండా ఉండలేము నా ప్రియ సహోదరి సహోదరుడా. షల్ వి రేజ్ అవర్ హ్యాండ్స్? మన చేతులను పైకెత్తుదాం, సరెండర్ అవుదాం, మన కొరకు సబ్స్టిట్యూటర్గా వచ్చిన ప్రభు కొరకై ఆరాధిద్దాం. ఆయన మనకు బదులుగా మరణించాడు కనుకనే ఆయన స్థానంలో మనం బ్రతుకుతున్నాం. అందుకే ఒక భక్తుడు అన్నాడు, ఈ జీవితం ఆయన పెట్టిన భిక్ష, భిక్ష, భిక్ష. అర్హత లేదు మనకు. త్రాయిమా, త్రాయిమా అనంటే శరణం, శరణం చూపాడు ఆయన, కరుణ చూపాడు ఆయన. అసతోమా సఖమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోమా మృతంగమయ. దిగి వచ్చిన సమాధానం నీవు నేను నమ్మిన యేసయ్య. మన కోసం, మనకు బదులుగా మరణించుటకు వచ్చి ఆ శిక్షను భరించుటకు వచ్చిన ప్రాణప్రియుడు యేసయ్య.
తుదిద్దాం. వ్యక్తిగతంగా అందరం